హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఫ్యాక్ట్స్. నేను మీ కిరణ్ పల్తాటి. ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ లోను ఎన్ని టైప్స్ ఉన్నాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరి కల ఒక సొంత ఇల్లు. సో దీనికోసమే బ్యాంక్స్ ప్రతి ఒక్కరికి హోమ్ లోన్ ఇవ్వడానికి బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సి కానివ్వండి మనకి హోమ్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ హోమ్ లోన్స్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయనేది మనం ఈరోజు చూద్దాం వీడియోలో. సో హోమ్ లోన్ అనేది హౌస్ పర్చేజ్, అంటే ఎవరైనా కానీ ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు అప్లై చేసే లోనే హోమ్ లోన్, హోమ్ పర్చేజ్ లోన్. సో ఈ పర్చేజ్ చేసేటప్పుడు బ్యాంక్స్ ఎలా ఉంటాయంటే, ఎలా చూస్తాయంటే శాలరీడ్ ఆర్ బిజినెస్ పర్సన్ బోత్ ఇద్దరికి ఈ హోమ్ లోన్ అనేది బ్యాంక్స్ ఇస్తాయన్నమాట. సో శాలరీడ్ పర్సన్ అంటే ఇంక మనకు తెలిసిందే, నార్మల్గా ఆయన శాలరీ వచ్చేసి అకౌంట్లో క్రెడిట్ అవుతుండాలి. క్రెడిట్ అవుతున్న వాళ్ళకి మాత్రమే బ్యాంక్స్ ఇస్తాయి. ఎంత శాలరీ నుంచి స్టార్టింగ్ ఇస్తాయి? 15,000 నుంచి మనం బ్యాంకులో కానీ శాలరీ క్రెడిట్ అవుతుంటే సో హోమ్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. హౌస్ ఏదైనా పర్చేజ్ చేయడానికి ఇస్తుంది. ఎంతవరకు లోన్ అమౌంట్ ఇస్తుంది హోమ్ లోన్ హౌస్ పర్చేజ్ చేయడానికి? సో మీరు పర్చేస్ చేసే వాల్యూలోంచి, మీరు రిజిస్టర్ చేసుకునే వాల్యూలోంచి 80% మాత్రమే బ్యాంక్ అనేది మీకు హోమ్ లోన్ని ప్రొవైడ్ చేస్తుంది. మిగతా 20% వచ్చేసి ఓన్ క్యాపిటల్, అంటే మీరు సొంతంగా మీ సేవింగ్స్లోంచి మీరు పెట్టాల్సిన పెట్టుబడి 20% ఉంటుంది. 80% అనేది బ్యాంక్స్ ఇస్తాయి. సో ఈ విధంగా హౌస్ పర్చేజ్ లోన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. సో బిజినెస్ పర్సన్ అయితే సేమ్ మనకి 3 years ఐటీ రిటర్న్స్ ఉండాలి. బ్యాంకింగ్ సెక్టర్లో 3 years ఐటీ రిటర్న్స్ ఉండాలి. సో బిజినెస్ వింటేజ్ అనేది 3 years ఉండాలి. జిఎస్టీ ఇవన్నీ కామన్గా బిజినెస్ పర్సన్కి ఉన్న పర్సన్కి మాత్రమే బ్యాంక్స్ హోమ్ లోన్కి ఇస్తాయి. అలా కాకుండా నాకు ఐటీ రిటర్న్స్ లేదు, నేను హోమ్ లోన్ బ్యాంకులోనే కావాలంటే మాత్రం బ్యాంక్స్ ఇప్పుడు ఇవ్వవు. సో బ్యాంక్స్లో తీసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇన్కమ్ వైజ్ రెగ్యులర్ ప్రొఫైల్కి మాత్రమే బ్యాంక్స్ ఇస్తాయి. సో మనం ఎన్బిఎఫ్సిలకి అంటే రెగ్యులర్ ప్రొఫైల్ కాని వాళ్ళు ఎన్బిఎఫ్సికి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అంటే ఐటీ రిటర్న్స్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఎన్బిఎఫ్సిలోనే హోమ్ లోన్ అనేది తీసుకోవాలి. ఇది హౌస్ పర్చేజ్ లోన్ అనేది మనం చూసాం. సెకండ్ వన్ వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ లోన్. ఇన్కమ్ వచ్చేసి కామనే బ్యాంకులో. ఏ లోన్ తీసుకున్నా కానీ ఎప్పుడైనా బ్యాంక్స్కి వచ్చేసే లోపలికే శాలరీడ్ పర్సన్ అయితే ఖచ్చితంగా అకౌంట్లో క్రెడిట్ అవుతుండాలి. బిజినెస్ పర్సన్ అయితే ఖచ్చితంగా ఇన్కమ్ ప్రూఫ్, అంటే ఐటీ రిటర్న్స్ అనేది ఖచ్చితంగా చూపించాలి. జిఎస్టీ ఉంటే జిఎస్టీ కూడా చూపించాలన్నమాట. సో ఇన్కము ఖచ్చితం బ్యాంకులో. అదే ఎన్బిఎఫ్సిలో అయితే మనం డీవియేషన్స్ అయితే ఉంటాయి, అవి తీసుకోవచ్చు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లోన్ అనేది మనకు ఆల్రెడీ ల్యాండ్ ఉంటుంది, దానిలో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాము, అప్పుడు మనం బ్యాంక్స్కి వెళ్ళచ్చు. అయితే ఈ లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం బ్యాంకుకి వెళ్ళి లోన్ అప్లై చేయడానికి ముందుగానే మనం మున్సిపల్ ఆఫీస్ నుంచి కన్స్ట్రక్షన్ అప్రూవల్ తీసుకోవాలన్నమాట. ప్లాన్ అనేది అప్రూవల్ తీసుకోవాలి. దాంతోపాటు మనం బేస్ మట్టం అనేది మనం కంప్లీట్ చేయాలి. బిఫోర్గా కన్స్ట్రక్షన్ లోన్లో బేస్ మట్టం అనేది మనం కంప్లీట్ చేసిన తర్వాత బ్యాంక్స్ ఏంటంటే లోన్ శాంక్షన్ చేసి ఎంతైతే శాంక్షన్ చేశారో ఆ అమౌంట్ని విడతల వారీగా పార్ట్ పేమెంట్స్ అంటారనమాట. అంటే మనకి ఒక 10 lakhs శాంక్షన్ అయిందనుకోండి, ఫస్ట్ ఒక 3 lakhs ఇస్తుంది. ఆ అమౌంట్తో మనం కన్స్ట్రక్షన్ కొంత కంప్లీట్ చేయాలి. మళ్ళీ వాల్యుయేటర్ వచ్చేసి వాల్యుయేషన్ ఇస్తారు. అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి వీళ్ళు మనం క్లియర్గా కట్టామా లేదా, ఒక 3 lakhs ఇచ్చారు, 3 lakhs కన్స్ట్రక్షన్ అనేది జరిగిందా లేదా అనేది వాల్యుయేటర్ చూసి బ్యాంక్స్కి రిపోర్ట్ ఇస్తాడు. మళ్ళీ సెకండ్ రిలీజ్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా బ్యాంక్స్ అనేవి కన్స్ట్రక్షన్ లోన్లో దశల వారీగా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది కన్స్ట్రక్షన్ లోన్. తర్వాత వచ్చేసి రెన్యువేషన్ లోన్. అంటే ఆల్రెడీ మీకు హౌస్ ఉంటుంది. సో హౌస్ వచ్చేసి రిపేర్లు చేసుకోవాలనుకుంటున్నారు మీరు, ఇంటీరియర్ కావచ్చు లేకపోతే రిపేర్లు కావచ్చు, ఇవన్నీ వచ్చేసి హౌస్ రెన్యువేషన్కి మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా హోమ్ లోన్ కిందకే వస్తుంది, హోమ్ రెన్యువేషన్ లోన్ కిందకి వస్తుంది. ఇది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గరగా మన హోమ్ లోన్ లాగే ఉంటుంది అనమాట. సో హోమ్ ఎక్స్టెన్షన్ లోన్ అంటే ఇంటిని ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది,
మనం సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటాము. సో అలాంటప్పుడు కూడా హోమ్ లోన్కి మనం వెళ్ళవచ్చు. సో అది కూడా హోమ్ ఎక్స్టెన్షన్ లోన్ అనేది కూడా మీకు ఎలా ఉంటుందంటే హోమ్ కన్స్ట్రక్షన్ లోన్ లాగే ఉంటుంది. సో వాళ్ళు మీరు చేసే వర్క్ సెకండ్ ఫ్లోర్ కడతారనుకోండి, సో రిలీజ్ అమౌంట్ అనేది పార్ట్ పేమెంట్గానే ఉంటుంది. ఫుల్ పేమెంట్ అనేది ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ లోన్లో రిలీజ్ చేయడం అనేది ఎప్పుడూ ఉండదు. ఇది తర్వాత వచ్చేసి ప్రీ అప్రూవల్ లోన్. సో మీకు ఎంత లోన్ వస్తుంది అనేది మీకు తెలియదు. సో మీరు ఎంత ప్రాపర్టీని కొనాలి అనేది, మీరు ఇప్పుడు ఒక హౌస్ని కొనాలనుకుంటారు. సో ఆ హౌస్ని మీరు కొనాలనుకున్నప్పుడు మీ దగ్గర ఉండే అమౌంట్కి, బ్యాంక్ ఇచ్చే అమౌంట్కి మొత్తం ముందుగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ముందుగా ప్రీ అప్రూవల్ లోన్కి వెళ్ళచ్చు. అంటే బ్యాంక్ ఎంత ఇస్తుంది? సో బ్యాంక్ ఏంటి, మీ శాలరీని బట్టి లేదా మీ ఇన్కమ్ని బట్టి ఒక లోన్ అనేది మీరు హౌస్ కొనుక్కుంటే మేము ఎంత ఇస్తాము అని చెప్పేసి చెప్తుంది. ఓ 20 lakhs అనుకోండి. సో మీరు ఒక 30 lakhsలో మీ దగ్గర ఒక 10 lakhs ఉంది. సో బడ్జెట్ మీకు ముందుగా తెలుస్తుంది. ఓకే, నాకు బ్యాంక్ 20 lakhs ఇస్తుంది, నేను ఒక 30 lakhs అంటే మీ దగ్గర ఉండే అమౌంట్ని కంపేర్ చేసుకొని మీరు హౌస్ కానివ్వండి లేకపోతే కన్స్ట్రక్షన్ కానివ్వండి చేసుకోవచ్చు. ఇది ప్రీ అప్రూవల్. అంటే బిఫోర్గా బ్యాంక్ని అప్రోచ్ అయ్యి నాకు ఎంత లోన్ ఇస్తారు అనేది ముందర చెప్పండి అని చెప్పేసి మనం ప్రాసెస్ అంతా చేసుకొని వాళ్ళ దగ్గర శాంక్షన్ లెటర్ కూడా మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత మిగతా డాక్యుమెంట్స్ మనం ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చి లీగల్ అండ్ టెక్నికల్ కంప్లీట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు కన్స్ట్రక్షన్ లోన్కి వచ్చే లోపలికే మీరు శాంక్షన్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీరు బేస్ మట్టం అవన్నీ వేసుకొని మిగతా పేమెంట్ రిలీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రీ అప్రూవల్ లోన్ వల్ల ఒక ఉపయోగం ఉంది. ఎన్ఆర్ఐ హోమ్ లోన్. సో చాలామంది ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళు వచ్చిందంటే మదర్ ప్లేస్లో కొంత ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఇస్తాం. అయితే ఎన్ఆర్ఐ హోమ్ లోన్ అనేది ఓన్లీ ఎంప్లాయీకి మాత్రమే ఇస్తాం. అంటే అక్కడ జాబ్ చేసే పర్సన్కి మాత్రమే ఎన్ఆర్ఐ హోమ్ లోన్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఎన్ఆర్ఐ అక్కడ పోయి బిజినెస్ చేస్తున్నాడు, సో అతనికి ఇక్కడ హోమ్ లోన్ కావాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం అనేది బ్యాంక్స్ అనేవి ఇవ్వవు. ఓన్లీ హోమ్ లోన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. మీరు హౌస్ పర్చేజ్ చేయాలనుకున్నా ఇస్తాయి అన్నమాట. అంతేగాని అక్కడ ఎన్ఆర్ఐ బిజినెస్ చేస్తున్నాం, కొంతమంది అక్కడ సెట్ అయిపోయిన తర్వాత ఎన్ఆర్ఐస్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఏదో బిజినెస్. తర్వాత వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కుదరదు అనమాట. ఓన్లీ ఎంప్లాయీకి మాత్రమే ఇస్తారు. సో ఈ విధంగా హోమ్ లోన్లో ఇన్ని రకాలు ఉన్నాయి. ఈ హోమ్ లోన్లో మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తే, దీనిలో మీకు హోమ్ లోన్లో వచ్చేసి మెయిన్ ఇంకొకటి బ్యాంక్స్. ఇప్పుడు దాకా మనం బ్యాంక్స్ మాట్లాడుకున్నాం కదా, ఎన్బిఎఫ్సిలు. సో ఎన్బిఎఫ్సిలు ఎలా ఇస్తాయి హోమ్ లోన్? సో ఎన్బిఎఫ్సిలు ఇప్పుడు ఎలా ఇస్తున్నాయంటే, ఒక శాలరీడ్ పర్సన్ అనుకోండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఎన్బిఎఫ్సిలో. మనకి ఇప్పటివరకు బ్యాంకులు ఏంది, శాలరీ వచ్చేసి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి, క్రెడిట్ అది వాళ్ళ బ్యాంకులోనే అవ్వాలి, లేదు అదర్ బ్యాంకులో అయినా కానీ హోమ్ లోన్ అనేది ఏ బ్యాంక్ అన్నా ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్బిఎఫ్సిలకు వచ్చే లోపలికి వీళ్ళకు కూడా కొన్ని కంపెనీస్ వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి అకౌంట్లోనే శాలరీ పడాలి, పడిన తర్వాత హోమ్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. కొంతమందికి క్యాష్ శాలరీ ఇస్తుంటారు, అంటే వాళ్ళు వర్క్ చేస్తుంటారు, శాలరీ వస్తుంది, కానీ వాళ్ళకి వచ్చేసి శాలరీ అనేది చేతికి ఇస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇంతకు ముందు రోజుల్లో హోమ్ లోన్ అప్లై చేసేదానికి పాసిబిలిటీ లేవు. హోమ్ లోన్ అనే కాదు, ఏ లోన్ అప్లై చేసేదానికి పాసిబిలిటీ లేవు. కానీ ఇప్పుడు కొన్ని ఎన్బిఎఫ్సి కంపెనీలు హోమ్ లోన్ అనేది క్యాష్ శాలరీ వాళ్ళకు కూడా చేస్తున్నాయి అన్నమాట. సో మనం క్యాష్ శాలరీ చేసే వాళ్ళు కూడా ఎన్బిఎఫ్సిలోకి వెళ్ళి హోమ్ లోను అప్లై చేయొచ్చు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి 8.5, 8.7 వస్తుంది అనుకోండి, మీకు వచ్చేసి 10.5 అలా వస్తుంది అనమాట. సో బిజినెస్ పర్సన్కి వచ్చేసే లోపలికి బ్యాంక్స్కి వెళ్ళేసరికి మనకి ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఎన్బిఎఫ్సిలకు వచ్చే లోపలికి మీకు ఐటీ రిటర్న్స్ లేకపోయినా కానీ మీ బిజినెస్ అనేది బాగా జరుగుతుంది మార్కెట్లో. మీకు ఇప్పుడు ఎన్బిఎఫ్సిలో క్రెడిట్ మేనేజర్ అని ఉంటారు, వాళ్ళు వచ్చి వెరిఫై చేసి మీ బిజినెస్ బాగా జరుగుతుందని దాన్ని గుర్తిస్తే మీకు ఖచ్చితంగా మీకు కూడా హోమ్ లోన్ అనేది ఇస్తారు.
నియర్ బై 25 lakhs 30 lakhs దాకా కూడా హోమ్ లోన్ అనేది నో ఇన్కమ్ ప్రూఫ్ మీద ఇస్తారనమాట. అంటే ఇన్కమ్ మనం చూపించడం లేదు ఎక్కడ ఐటీ రిటర్న్స్లో. అయినా కానీ మీ బిజినెస్ వింటేజ్ చూసుకొని 3 years బిజినెస్ ఉందా లేదా, వీళ్ళ బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకునేసి మీకు కూడా హోమ్ లోన్ అనేది ఇస్తారనమాట. అంటే ఈ అన్ని లోన్లు ఇస్తారు. హోమ్ లోన్ ఇస్తారు, కన్స్ట్రక్షన్ లోన్ ఇస్తారు, ప్రీ అప్రూవల్ లోన్ ఇస్తారు, ఎన్బిఎఫ్సి వాళ్ళు కూడా. సో ఇవన్నీ ఇస్తారన్నమాట. సో మనకి ఇది తీసుకోవచ్చు. ఎన్బిఎఫ్సిలో ఈ విధంగా ఉంటుంది. అంటే మెయిన్ క్యాష్ శాలరీ వాళ్ళకి బాగా బెనిఫిట్ ఎన్బిఎఫ్సిలో ఇప్పుడు బాగా ఇస్తున్నాయి. అంటే మాకు చేతికి క్యాష్ వచ్చినా కానీ. సో అది ఒకటి బెనిఫిట్. తర్వాత ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మనం చూసుకున్నట్టయితే బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ప్రజెంట్ 8.4% నుంచి 9.1% దాకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి 8.5 నుంచి 9% దాకా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి 8.45% నుంచి 9.05% ఉంది. యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 8.5% నుంచి 9% ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 8.4 నుంచి 9.1 దాకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో అదేవిధంగా మనం ఎన్బిఎఫ్సిలు చూసుకున్నట్టయితే ఎన్బిఎఫ్సిల్లో మళ్ళీ హెచ్డిఎఫ్సి కూడా వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్లో ఉంటుంది, నాన్ బ్యాంకింగ్లో ఉంటుంది. సో నాన్ బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి వచ్చేసి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5 నుంచి 9%. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి 8.6 నుంచి 9.1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత వచ్చేసి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 8.6% నుంచి 9.2%. ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ 8.5 నుంచి 9%. తర్వాత వచ్చేసి జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 8.5 నుంచి 9%. సో ఈ విధంగా మనకి మిగతా ఎన్బిఎస్, శ్రీరామ్ ఉంది, తర్వాత మహీంద్రా ఫైనాన్స్ ఉంది. సో చాలా ఉన్నాయన్నమాట. మనం వచ్చేసి ఈ క్యాష్ శాలరీ కావచ్చు, తర్వాత చెక్ ద్వారా శాలరీ తీసుకునే వాళ్ళు కావచ్చు, మనకి ఐటీ రిటర్న్స్ లేని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మనం ఎన్బిఎఫ్సిలోకి ఇచ్చి మనం కూడా హోమ్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు వచ్చేసి ఎలా ఉంటాయి. తర్వాత వీటిలో ప్రాసెసింగ్ ఫీజు అంటే లోన్ శాంక్షన్ అయిన తర్వాత ప్రతి బ్యాంకింగ్లో కావచ్చు, ఎన్బిఎఫ్సిలో కావచ్చు ఖచ్చితంగా అయితే ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది. అంటే మన లోన్ అయిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అనేది కొంత కలెక్ట్ చేస్తాయి అన్నమాట బ్యాంక్స్. అవి ఏ పర్సంటేజ్లో ఉంటాయనేది కూడా కొంచెం చెప్తాను, కొన్ని బ్యాంక్స్ చెప్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే బ్యాంకింగ్లో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 0.35% నుంచి 0.5%. అంటే లక్షకి 350 నుంచి 500 దాకా తీసుకుంటుంది. మ్యాక్సిమం లోను బట్టి 5,000 నుంచి 30,000 దాకా కూడా ఫిక్స్ చేస్తారన్నమాట. అంటే లోన్ అమౌంట్ని బట్టి ఫిక్స్ చేస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే 3,000 నుంచి 25,000 దాకా ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి 0.5% నుంచి 1%. మ్యాక్సిమం 0.5% అనేది ఉంటుంది. అంతకు పైన హౌసింగ్ లోన్లో ప్రాసెసింగ్ ఫీజు అనేవి ఎక్కువ శాతం ఏ బ్యాంక్స్ కూడా తీసుకోవాలని అనుకోవన్నమాట. తీసుకోకూడదు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజు అనేది. ఎన్బిఎఫ్సిలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఎన్బిఎఫ్సిలో కూడా ఏం పెద్దగా మార్పు ఉండదు. మరి క్యాష్ శాలరీ చిన్న కంపెనీ అన్నప్పుడు మీకు 1%, 1.5% ఇలా ప్రాసెసింగ్ ఫీజు వెళ్ళేదానికైతే ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట. ఇంకొచ్చేసి హోమ్ లోన్లో మనకి రీసెంట్గా అంటే ఇక్కడ మనం హోమ్ లోన్ తీసుకునే దానిలో ఇంకొక బ్రీఫ్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్స్లో కానీ ఎన్బిఎఫ్సిల్లో కానీ మనకి లీగల్ అనేది క్లియర్గా ఉండాలి. ప్రాపర్టీకి సంబంధించిన లీగల్ అనేది క్లియర్గా ఉండాలి. అది హౌస్ పర్చేస్ కావచ్చు, హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా కానీ ఒక ప్రాపర్టీ ఏదైతే మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈ పర్చేజ్ లోన్లో చేసేటప్పుడు మాత్రం ప్రాపర్టీకి సంబంధించిన లీగల్ అనేది క్లియర్గా ఉండాలి. అంటే లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, దాని మదర్ డాక్యుమెంట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి, ప్రజెంట్ డాక్యుమెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి. దాంతోపాటు గవర్నమెంట్కి సంబంధించిన అప్రూవల్ కాపీస్ ఉండాలి, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఉండాలి. సో అన్నీ లీగల్గా పక్కాగా క్లియర్గా ఉండాలి బ్యాంక్స్కి వెళ్ళేటప్పుడు. సేమ్ ఎన్బిఎఫ్సిలకు కూడా అంతే. దానిలో కూడా ఏం పెద్ద మార్పులే ఉండవు. లీగల్ వరకు లీగల్ టెక్నికల్ అనేది పక్కాగా ఉంటేనే మీకు బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిలు కానీ చేస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎన్బిఎఫ్సిల్లో కొన్ని
కొన్ని కంపెనీలు ఎలా చేస్తున్నాయంటే, మనకి విలేజెస్లో ఎలా ఉంటుందంటే డాక్యుమెంట్స్ వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి ఎప్పటి నుంచి అక్కడే ఉంటారు వాళ్ళు, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ హౌసెస్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ లేక, అంటే ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రమే పే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ రీసెంట్గా అంటే వాళ్ళకి ఒకే డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని సింగిల్ డాక్యుమెంట్ అంటారు అనమాట. రీసెంట్గానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా హోమ్ లోన్ అనేది, హోమ్ లోన్ అంటే హౌస్ కన్స్ట్రక్షన్ లోన్, ఇప్పుడే అంటే ఆల్రెడీ ఇంటి పన్ను ఉంది, ఏరే వాళ్ళకు మనం కొనాలనుకుంటున్నామంటే లోన్ చేయరు. ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ అయ్యుండి ఆ ప్రాపర్టీని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు చేసేదానికి కొన్ని ఎన్బిఎఫ్సిలు ఉన్నాయి. ఇప్పుడు పిరమిల్ క్యాపిటల్ ఉంది, పర్చేజ్కి చేస్తాయంటే ఇంటి పన్ను అనేది రెగ్యులర్గా ఉండాలి. వాళ్ళే అంటే వాళ్ళ పాత రోజుల నుంచి ఒక 13 years 18 years 30 years ఇలా ఇంటి పన్ను అనేది వాళ్ళు రెగ్యులర్ ఫ్యామిలీ ట్రాన్సాక్షన్లు వాళ్ళ ఫ్యామిలీ ఆధీనంలోనే ఉండి రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ హోమ్ లోన్ చేయడానికి కూడా ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా హోమ్ లోన్ అనేది మనకి హోమ్ లోన్లో అన్ని రకాలు ఉన్నాయి. సో మీకు ఎవరికన్నా హోమ్ లోన్ గురించి ఇంకా ఏదైనా బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే చెప్తాను నీట్గా మీకు. దాని గురించి వీడియో చేయడం కానీ లేదా అక్కడ మెసేజ్ బాక్స్లో కానీ ఇన్బాక్స్లో కానీ నేను మీకు పెడతాను. ఇది ఫ్రెండ్స్, మన వీడియో కానీ నచ్చినట్టయితే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మనకైతే సబ్స్క్రిప్షన్ చాలా తక్కువగా ఉన్నాయి. మీరందరూ సహకరిస్తే కాస్త నేను ఇంకొంచెం ఎనర్జెటిక్గా మీకు మంచి మంచి టాపిక్స్ మీద వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.